జరుగుతుందండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 14వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 72,967 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,421 మంది భక్తులు తలనీలాలను అయితే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 5,26,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు 500 రూపాయల ఆర్జిత సేవలు ఉండవండి, క్యాన్సిల్ చేశారు. ముందే ఆ విషయం నేను తెలియజేశాను. తిరుమలలో పవిత్రోత్సవాలు ఆగస్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్నాయి.